తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు నేటి నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 12వ తేదీ వరకు స్వామివారు పుష్కరంలో వివిధ రూపాల్లో తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఏటా పాల్గొన మాసంలో ఏకాదశి నాడు ప్రారంభమై పౌర్ణమి వరకు కొనసాగుతాయి. సర్వజగద్రక్షకుడైన స్వామివారు ఈ 5 రోజుల పాటు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు జల విహారం చేస్తారు. క్రీస్తు శకం 1468వ సంవత్సరంలో సాలువ నరసింహరాయలు పుష్కరిణి మధ్యలో ఏర్పాటు చేసిన నీరాళి మండపంలో తెప్పోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లలో శ్రీ భూసమేత మలయప్ప స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు. తెప్పోత్సవాల్లో భాగంగా తొలి రోజు అనగా ఇవాళ శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో 3 పర్యాయాలు విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. తెప్పోత్సవాల నేపథ్యంలో వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది.